ఇక్కడ రికార్డ్స్ బద్దలు కొట్టబడును. వరల్డ్ స్టార్ గ్యారేజ్ దేవర సినిమా మొదటి రోజే చాలా మంది దాడి చేశారు. మామూలు దాడి కాదు, అది చెప్పలేని దాడి అనమాట. పనిగట్టుకొని కావాలని దేవర్ని తొక్కేయాలని. కాకపోతే అక్కడ ఉన్నది వరల్డ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్. తొక్కుకుంటూ పోయాడు. తాట తీసే రికార్డ్ అని క్రియేట్ చేస్తున్నాడు. ఎవరికి సాధ్యం గాని అనితర సాధ్యమైన అమోఘమైన రికార్డ్ ని ఒకటి క్రియేట్ చేశాడు. చాలా మంది హీరోలకి ఒక కోరిక ఉంటుంది. రాజమౌళితో ఒక్కసారి సినిమాలో చేస్తే చాలు వరల్డ్ స్టార్ అయిపోవచ్చనే ఆలోచనతో ఉంటారు. కాకపోతే ఎక్కువ సినిమాలు వరల్డ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గారితో చేశారు రాజమౌళి గారు. అయితే ఇక్కడ ఒక్క సెంటిమెంట్ ఉంది. రాజమౌళితో చేస్తే ఆ తర్వాత సినిమా అట్టర్ ఫ్లాప్ అని ఒక సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ ని క్లోజ్ చేశాడు. ఆచార్యతో డిజాస్టర్ ఇచ్చిన కొరటాల సేవకి అద్భుతమైన బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఇదే సమయంలో రాజమౌళితో సినిమా చేసిన తరువాత ఏ హీరోకైనా సరే, వాళ్ళెవరైనా సరే 200 కోట్ల షేర్ అనేది అందని ద్రాక్ష. 2-3 వారాల్లోనే ఎత్తేసేవాళ్ళు, వారంతోనే ముగిస్తుంది కలెక్షన్స్ సునామీ. అటువంటిది ఇప్పుడు 10 రోజులు పూర్తవుతున్నా కూడా సునామీని క్రియేట్ చేస్తుంది. బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది. మరొకసారి వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ బాదుషాగా మారిపోయాడు వరల్డ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు ఏమిటి ఆ రికార్డ్ అంటే, రాజమౌళితో సినిమా చేసిన తర్వాత 200 కోట్లు సాధించడం చాలా కష్టం. అటువంటిది వరల్డ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ అలవోకగా సాధించేశాడు. 6 రోజుల లోపలే పూర్తి చేసుకున్నాడు. అటువంటి 200 కోట్లు సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఇది అద్భుతమైన అమోఘమైన విజయం. 2వ రోజు మార్నింగ్ షోస్ కే మొత్తం బ్రేక్ ఈవెన్ అయిపోయింది. దాదాపు 182 కోట్లు అన్నారు, 200 కోట్లు అన్నారు. దాటిపోయి షేర్ కలెక్షన్స్ కలెక్ట్ చేశాడు. ఏదైనా సరే సెంటిమెంట్లు ఆయింట్మెంట్లు అవన్నీ పనిచేయవమ్మా. ఒకటే అక్కడ ఉంది, వరల్డ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ తొక్కుంటూ పోతాడంతే. రికార్డుల సునామీ, కలెక్షన్ల సునామీ, బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది. రానున్న రోజుల్లో 1000 కోట్ల క్లబ్ లో చేరబోతున్న దేవర సినిమా ఇక చెప్పేదే ఉంది. రికార్డులు మధ్యలో మోత. జైహో వరల్డ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ అంటూ నినాదాలతో హోరెత్తిపోతుంది ప్రపంచమంతా. దేవర మేనియాలో కూరుకుపోయింది.